నమస్కారం. ఈరోజు మనం చెప్పుకునేది ఆర్గళ విధానం. అంటే ఈ ఆర్గళాలను మనం ప్రిడిక్షన్ లో ఫలిత నిర్ణయానికి ఎలా ఉపయోగించాలి? ఈ కాన్సెప్ట్ చాలా బాగుంటుంది మీకు. ఇది ఎక్కువగా మనం ఏంటంటే సూక్ష్మమైన పరిశీలనకు వాడుతుంటాం. జ్యోతిష్ శాస్త్రంలో అతి సూక్ష్మంగా ఒక విషయాన్ని పరిశీలించాలి. పరిశీలించేటప్పుడు ఈ ఆర్గళ అనేది బాగా ఉపయోగపడుతుందని చెప్పొచ్చు. అంటే ఎవ్రీథింగ్ మనకు జ్యోతిషంలో వాళ్ళకి ఏ భావానికి సంబంధించిందైనా సరే ఆ భావ ఫలితాలని స్పష్టంగా పర్టికులర్ పీరియడ్లో ఎప్పుడు పొందుతారనేది కూడా మనకి ఈ ఆరు అనేది నిర్ణయిస్తుంది. ఇప్పుడు ఆరు మనకి ఏంటంటే శుభార్గళాలు అనగా మనకి పరాశర మహర్షి ఒక భావం నుంచి కానీ లేదా ఒక గ్రహం నుంచి కానీ ద్వితీయ భావంలో కానీ అలాగే చతుర్థ భావంలో ఇంకా ఏకాదశి భావం 11th హౌస్ అలాగే పంచమ భావం వీటిల్లో గ్రహాలు ఏదైతే స్థితి పొందుతుంటాయో ఏ ఏ గ్రహాలు ఆయా భావాల్లో స్థితిని పొందుతాయి అంటే ఏంటి ఒక భావం నుంచి కానీ లేదా ఏదైనా గ్రహం నుంచి కానీ ఈ ఆర్గల గ్రహాలు ఏం చేస్తాయంటే ఎక్కువ బలాన్ని ఇస్తాయి. అవి ఏంటంటే ఫలిత నిర్ణయంలో వాటి యొక్క రోల్స్ కూడా ఎక్కువగా ఉంటాయని చెప్పచ్చు. ఇంకా అలాగే విరోధార్గలం అని ఉంటుంది. ఈ విరోధార్గలం ఎలా ఉంటుందంటే ఈ రెండో భావంలో కూర్చున్న గ్రహానికి ఏమో ద్వాదశ భావంలో ఉన్న గ్రహం, అలాగే చతుర్థంలో కూర్చున్న దానికేమో దశమ భావంలో ఉన్న గ్రహం, ఏకాదశం దానికేమో తృతీయంలో ఉన్న గ్రహం, పంచమం ఉన్న దానికి నవమ భావంలో ఉన్న గ్రహం ఏంటంటే విరోధార్గళంగా పనిచేస్తుంది. ఈ ఆర్గళా విధానాన్ని మనం పరిశీలించకుండా ప్రెడిక్షన్ చేయడానికి సాహసం చేయకూడదు. రూల్ 1 అది. రెండోది ఫలితం ఎప్పుడు వస్తుంది వీళ్ళకి? ఈ ఆర్గళాన్ని మనం రెండు రకాలు తీసుకుంటాం. ఒక ఆర్గళ ఒక మహాదశ నడుస్తుంది, లేదా ఒక ప్రత్యంతర దశ కానీ అంతర్దశలుగా నడుస్తుంది. వాళ్ళు ఏ భావానికి ఇది ఆర్గళ ఇస్తుందో చెక్ చేయాలి. అంటే ఒక భావానికి ఏ ఏ గ్రహాలు ఆర్గళ ఇస్తున్నాయని చెప్పి మనం ఇంకోటి చెక్ చేసుకుంటాం. ఇప్పుడు ఈ గ్రహాల దశాంతర దశల్లో ఆ భావానికి సంబంధించిన ఫలితాన్ని మనం పొందే అవకాశం ఉంటుందని కూడా చెప్పొచ్చు. అంటే డీప్ ప్రెడిక్షన్కి వెళ్తాం మనం. ఈ ఆర్గలాన్ని పరిశీలించేటప్పుడు మళ్ళీ ప్యారలల్ గా మనం ఏం చెక్ చేసుకుంటాం అంటే గోచారంలో కూడా ఆ గ్రహం ఆ భావానికి ఆరగళ ఇస్తుందా లేదా అని కూడా చెక్ చేసుకుంటాం. ఇప్పుడు మనకి ఒక మనిషికి వివాహం అవ్వాలి. ఈ వివాహం అనగా మనం ఏం చెప్తాం, ఇక్కడ సప్తమ భావాన్ని చెక్ చేసుకుంటాం. వివాహానికి కూడా చాలా రూల్స్ ఉంటాయి. ఇప్పుడు మనం అలా 11వ నక్షత్రం అంటే వాళ్ళ జన్మరాశి ఏదైతే ఉంటుందో, జన్మ నక్షత్రం ఏదైతే ఉంటుందో ఆ జన్మ నక్షత్రం నుంచి 11వ నక్షత్రం, ఇది వైవాహిక నక్షత్రం అంటాం. ఆ నక్షత్రం ఏమైంది, దాని యొక్క అధిపతి గ్రహం ఏంటి, ఆ నక్షత్రం మీద ఏదైనా గ్రహాలు స్థితి పొందినాయా, లేదా నక్షత్రాధిపతి దశ. ఇదేంటంటే ఆ మహాదశ అంతర్దశలు అనేది వివాహాన్ని అనుకూలం చేస్తుంది. ఆ దశలో వివాహం అవుతుంది అని మనకు ఒక రూల్ వస్తుంది. ఇప్పుడు ఒక పర్సన్ భరణి నక్షత్రంలో పుట్టాడు అనుకోండి. ఈ భరణి నక్షత్రంలో ఒక పర్సన్ జన్మించినప్పుడు మనకి వాళ్ళ వైవాహిక నక్షత్రం మనకేమవుతుంది, ఉత్తరా ఫల్గుని అవుతుంది. అంటే 11వ నక్షత్రం, భరణి నుంచి 11వ నక్షత్రం ఉత్తరా ఫల్గుని అంటే సూర్య నక్షత్రాలు అని. అంటే సూర్యుడు లేకపోతే సూర్య నక్షత్రం మీద ఉన్న గ్రహం దాని దశ ఏం చేస్తా అంటే వివాహాన్ని ఇస్తుంది అని చెప్పి ఫస్ట్ రూల్ తెలుస్తుంది. ఇంతవరకు మనం వివాహం ఈ నక్షత్రం ఈ దశ నడిచే అవకాశం ఉందండి అంటాం. కానీ ఇంకా డీప్ గా కావాలి. ఈ డీప్ గా కావాలన్నప్పుడు ఈ మహాదశ నడుస్తున్నప్పుడు పలానా గ్రహం మహాదశ, ఆ గ్రహానికి ఆర్గళ ఎవరిస్తున్నారని చెక్ చేయాలి. మొదటిగా ఒక ఆర్గళ నడుస్తాడు. ఈ ఆర్గళానాథుడు వివాహాన్ని ఇచ్చే అవకాశం ఉంటుంది. సింపుల్ ప్రెడిక్షన్. ఇప్పుడు ఒక చార్ట్ చెక్ చేసుకుందాం అనుకోండి. ఈ ఆర్గలాని మనం ఎంత బాగా తీసుకెళ్ళొచ్చు అని చూపిస్తారు. కృత్తిక కింద కృత్తిక ఒక
ఒక ఎగ్జాంపుల్ చార్ట్ తీసుకుందాం మనం. భరణికి సప్తమాధిపతి ఎవరు? 11వ అధిపతి. ఇప్పుడు నాకు శనికి నుంచి 11 ఎవరు? బుధగా. మరి అది ఎందుకు 11 అన్నాడు? అట్లా ఆశ్లేష నక్షత్రం. ఆ గురుడు మనం ఏదైనా చార్ట్ ని తీసుకుందాం అనుకోండి, ఆ చార్ట్ లో ఏమొస్తుంది అని చూసుకోవచ్చు. ఇప్పుడు మనకి ఎగ్జాంపుల్ చార్ట్స్, ఒక చార్ట్ ఓపెన్ చేస్తున్నా. ఈ చార్ట్ తీసుకుందాం. ఈ చార్ట్ లో ఒక వివాహాన్ని మనం చెక్ చేయాలి, జాతకుడిది చూసుకున్నాం అనుకోండి. వీళ్ళది జన్మ నక్షత్రం భరణి అయింది. భరణి నుంచి 11వ నక్షత్రం మనం చూసుకుంటే ఉత్తరా పాల్గొని అవుతుంది, అంటే సూర్య నక్షత్రాలు అవుతుంది. అంటే సూర్య నక్షత్రాల మీద ఎవరెవరు కూర్చున్నారు? ఉత్తరా పాల్గొనలో రాహు కూర్చున్నాడు, అలాగే బుధుడు కూర్చున్నాడు. ఇంకో కృతిక నక్షత్రం. ఈ రెండింటి గ్రహం యొక్క దశల్లో, మహాదశలో వివాహం వెళ్ళే అవకాశం ఉంటుంది. రూల్ 1 ఇది. వస్తారని కాదు, ఆ టైముల్లో ఆ దశల్లో ఇక్కడ ఈ టైంలో మనకి వివాహం అవుతుంది అని చెక్ చేసుకుంటే దశా సిస్టంలోకి వెళ్తాం. దశలో రాహు కూర్చున్నాడు కాబట్టి ఉత్తరా పాల్గొన మీద 2007 నుంచి 2025 మధ్యలో వివాహం అవుతుంది అని చెప్పొచ్చు. రూల్ 1 ఇది. ఈ వివాహం అవుతున్నప్పుడు ముందుగా ఈ గ్రహానికి ఆర్గళ ఎవరిస్తున్నారు అని చెక్ చేసుకుంటాం. ఆర్గళ ఇచ్చే గ్రహం ఏముంది? రాహు వక్రంలో సంచరిస్తుంటాడు కాబట్టి రాహు నుంచి ద్వితీయ భావంలో 2 గ్రహాలు, కుజగ్రహం కూర్చుంది, శని గ్రహం కూర్చుంది. అది అలాగే రాహుకి పంచమంలో బుధగ్రహం కూర్చుంది, సూర్యగ్రహం కూర్చుంది. వీళ్ళిద్దరు ఏం చేస్తున్నారు? మనకి ద్వితీయ గ్రహం గారు పంచమ గ్రహాన్ని శుభార్గలాన్ని ఇస్తున్నారు. అంటే రాహుల బుధంతర్దశ, సూర్యాంతర్దశ, శని కుజులు, వీళ్ళు ముందుగా ఎవరు వస్తున్నారో చెక్ చేసుకుందాం. శని డిగ్రీలు 1 డిగ్రీ, కుజుడికి వచ్చి 0 డిగ్రీస్. ఇప్పుడు రాహు మహాదశలో ముందుగా మనకు శని వస్తున్నాడు. ఈ శని అంటే ఇక్కడ మనకి ద్వితీయంలో కూర్చున్నాడు కాబట్టి ఒక వివాహం అనే ఈవెంట్ కి ఆర్గళాన్ని ఇస్తున్నాడు అని చెప్పాలి. శని ఇక్కడి నుంచి రాహు నుంచి ద్వితీయంలో కూర్చున్నాడు. ఇంకా సప్తమ భావాధిపతి కలిసి కూర్చున్నాడు. తర్వాత సంగతి సప్తమ భావానికి మళ్ళీ పంచమంలో ఇదే శని కూర్చున్నాడు. అంటే శని అనేది ఈ సప్తమ భావం అనే ఈవెంట్ కి బలమైన ఆర్గళ ఇస్తున్నాడు. కాబట్టి మనం ఏం చెప్తాం? ఈ రాహులో శని ఎప్పుడు వస్తున్నాడు? 2012 నుంచి మనకి 2015 వరకు మధ్యలో వివాహం అయ్యే అవకాశం ఉంటుందని చెప్తాం. అందులో మళ్ళీ మెర్కురీని తీసుకుందాం. మెర్కురీ కూడా మనకి ఇక్కడ రాహుకి ఆర్గళాన్ని ఇస్తున్నాడు. అలాగే సప్తమాధిపతికి కూడా ఒక రకమైన ఆర్గళాన్ని ఇస్తున్నాడు, సప్తమ భావానికి ఇస్తున్నాడు కూడా ద్వితీయంలోకి వచ్చాను. అంటే మెర్కురీ కూడా ఇక్కడ ఇన్వాల్వ్ అవుతున్నాడు అని. అట్ ద సేమ్ టైం కేతువు కూడా వస్తున్నాడు. కేతువు కూడా సప్తమ భావానికి ఆర్గళాన్ని ఇస్తున్నాడు. ఇలాగ ఈ ఈవెంట్ ఏదైతే ఉంటుందో ఇది వాళ్ళ లైఫ్ లో మ్యారేజ్ ఈవెంట్ అని చెప్పొచ్చు. రెండోది, ఈ ఈవెంట్ జరుగుతున్న గోచార ఫలితాలు ఓపెన్ చేసినా కూడా వాళ్ళకి ఆ సప్తమ భావానికి, సప్తమ భావ గ్రహానికి ఈ గ్రహాలన్నీ ఏంటంటే ఆర్గలాన్ని ఇస్తాయి, శుభార్గలని. అప్పుడు ఏంటంటే వీళ్ళకి ఈవెంట్ జరుగుతుంది, వీళ్ళ లైఫ్ లో మ్యారేజ్ ఈవెంట్ అనేది జరుగుతుందని చెప్పేసి ఒక జస్ట్ ఈవెంట్ చెప్పచ్చు. అంటే ఆర్గళ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనకి ఈ దశాంతర నడుస్తున్నప్పుడు వీళ్ళ లైఫ్ లో ఎలాంటి ఈవెంట్స్ జరుగుతున్నాయి అని. రెండోది, ఒక గ్రహం ఆర్గళ ఇస్తుంది, ఇమీడియట్లీ ఆ గ్రహానికి ప్రతిబంధకం కనబడింది. ఇప్పుడు మనం రాహు చూసుకున్నాం, వివాహానికి ఆర్గళ ఇస్తున్నాడు, వివాహ నక్షత్రంలో కూర్చున్నాడు. వివాహం జరిగేది రాహు మహాదశలో మనకి ఉంది ఛాన్స్. కానీ ఆర్గళ కావాలిగా, దానికి ఆర్గళ శని కుజుల్లో శని ముందు కూర్చున్నాడు కాబట్టి డిగ్రీ కల్లి రాహు నుంచి శని వివాహాన్ని ఇస్తున్నాడు అనుకో. కానీ ఇన్ కేసు రాహు నుంచి 12 ఇంట్లో ఏదైనా గ్రహం కూర్చుంది అనుకో, ఈ గ్రహం ఏంటంటే ప్రతిబంధకంగా పనిచేస్తుంది. ఇక్కడ రాహుకు 12 ఇంట్లో గ్రహం లేదు కాబట్టి శనికి ప్రతిబంధకం లేదు.
కానీ ఇన్ కేసు కూర్చుంటే వివాహ సమయం వస్తుంది, అంతర్దశ ఆరుగల ఇచ్చే గ్రహం ఉంది, కానీ ప్రతిబంధక గ్రహం ఎదురయ్యి ఏంటంటే వివాహాన్ని అడ్డం పెడుతుంది. ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఏ గ్రహం కూర్చుంది 12వ భావంలో, బుధుడు కూర్చున్నాడా, గురుడు కూర్చున్నాడా, ఎవరు కూర్చున్నారు, ఇలా నవగ్రహాలు ఏదో గ్రహం ప్రతిపాదకం కూర్చుంటే 12వ భావంలో, అప్పుడు ఆ గ్రహానికి మనం ఏంటంటే ఈ రెమెడీలు లాంటివి చేయటం వల్ల ఆ ప్రతిబంధక తత్వాన్ని తగ్గిస్తాం వల్ల ఈ ఆరగ్లా బలాన్ని పెంచుకుంటాం, ముందుకు వెళ్తాం, ఈవెంట్ జరిగింది. ఇప్పుడు మీకు ఎవరన్నా ఒకళ్ళు నాకు గృహయోగం కావాలండి, ఇల్లు ఎప్పుడు కట్టుకుంటానని అడుగుతారు, ఇది ఒక ఈవెంట్. సంతానం గురించి అడుగుతారు, అదొక ఈవెంట్. ఎందుకంటే ఈ ఈవెంట్లు అడుగుతున్నప్పుడు ఫస్ట్ మనం ఏంటంటే ఆ గ్రహ బలాలను చెక్ చేసుకుంటాం. ఇప్పుడు గృహం కావాలి, గృహ కారకుడు ఎవరంటే గురువు అవుతాడు. గురువుకి షట్బలాల్లో ఎంత బలం ఉంది, అలాగే వాళ్ళ వ్యక్తిగత జాతకంలో ఒక అన్మ్యూట్ మ్యూట్ పెట్టుకోండి అమ్మ అందరూ. ఓకే, మీరు ఒకసారి మ్యూట్ పెట్టండి, మధ్యలో అవుతుంది, నేను పెడతాను. అదే ఇప్పుడు మనకి ఆ ఈవెంట్ కి ఏదన్నా గ్రహం ఇబ్బంది పెడతాం. ఫస్ట్ ఈవెంట్ చెక్ చేసుకునే ముందు రూల్స్ ఉంటాయి మనకి. రూల్స్ ఏంటి, షట్బలాలు అనేది చెక్ చేయటం. ఒక షట్బలాలు చెక్ చేసుకునేటప్పుడు ఒక గ్రహానికి షట్బలాలు చూస్తున్నాము, వివాహానికి సంబంధించిన షట్బలాలే చూస్తాం. ఇప్పుడు నార్మల్ గా మనం చెక్ చేసుకుంటున్నాము, ఇది ఈ జాతకానికి వివాహం 2013 మే 25 అయింది, ఇది పక్కన పెడదాం కాసేపు. ఇప్పుడు ఇక్కడ స్ట్రెంత్స్ లోకి వెళ్ళారనుకోండి, మీకు ఇక్కడ బార్ గ్రాఫ్ కనబడుతుంది, షట్బలాలు కనబడుతుంది, ఇక్కడ షట్బల అని ఉంది. ఇప్పుడు వివాహ కారకుడు డిఫాల్ట్ గా ఎవరంటే గురువు. గురువు 114 డిగ్రీల్లో కూర్చున్నాడు కారకత్వంలో, ఇది యావరేజ్ గా తీసుకుందాం. ఇంకా ఎవరున్నారు ఈ వివాహాన్ని సప్తమాధిపతి కావాలి, కుజుడి యొక్క బలం ఎంత ఉంది అని చూసుకుంటే 148, అంటే వివాహానికి బలం ఉంది ఈ జాతకానికి. సప్తమాధిపతికి బలం ఉంది, సప్తంలో కూర్చున్న చంద్రుడు 124 పాయింట్లు ఉన్నాడు, నాట్ బ్యాడ్, బలంగానే ఉన్నాడు. కానీ ఇక్కడ అదే సప్తంలో బుధుడు కూడా కూర్చున్నాడు కాబట్టి 88 పాయింట్లో, ఇది భావజలితలో చూసుకుంటే బుధుడు సప్తమ భావాన్ని కనెక్ట్ అవుతున్నాడు, ఎయిత్లో కూర్చున్నట్టు కనబడినా కూడా డిగ్రీ కల్లా చెక్ చేసుకుంటే భావజలితలో సప్తమ భావం కనెక్ట్. ఈ బుధుడు కొంచెం లేట్ చేస్తున్నాడు అని చెప్పాలి. బుధుడు లేట్ చేయడానికి కారణం ఏంటంటే ఈ బుధుడు ఈ జాతకానికి ఖరదరేఖానాధిపతి, 22వ రేఖానాధిపతి, అతను సప్తమ భావంలో కూర్చుంటే కొంచెం లేట్ చేసే అవకాశం ఉంది డిఫాల్ట్. రెండు, ఈ బుధుడు ఏం చేశాడంటే పరివర్తన యోగం జరిగింది శుక్రుడితో, లగ్నాష్టమాధిపతితో, అది కూడా కొంచెం లేట్ చేసే అవకాశం. రెండు రూల్స్ తీసుకుంటాం. కానీ వివాహం అయితే ఉందా ప్రామిస్ అంటే సప్తమాధిపతి 148 షట్బలాలు కూర్చున్నాడు కాబట్టి వైవాహికం అయితే ఉంది అని మనకి ఇక్కడ కన్ఫర్మేషన్ వస్తుంది. ఎప్పుడు అవుతుంది అనుకున్నప్పుడు మిగతా రూల్స్ అన్ని అప్లై అవుతాయి, వివాహ భావానికి సంబంధించిన రూల్స్ అన్ని అప్లై అవుతాయి. గృహకారకుడు కూడా 114 పాయింట్లు అంటే నాట్ బ్యాడ్, బాగానే ఉన్నట్టే. ఇంకా విలాసాలకి సుఖానికి 116 శుక్రుడు కూడా బలంగానే ఉన్నాడు. అటు ఎన్ని బలంగా ఉంటున్నప్పుడు ఇంకా వివాహం ఎప్పుడు అవుతుంది అనే దానికి మనం ఈ సీక్వెన్స్ తీసుకుంటాం. ఇతనికి ఆరగళాలు ఎవరిస్తున్నారు అని. ఈ ఆరగళాలు ఇచ్చేవాళ్ళు ఏంటంటే శుభాన్ని ఇస్తారు. ఈ ఆరగళాలు ఎవరు ఎక్కువ శుభాన్ని ఇస్తారు, ముందు ఇస్తారంటే మనకి మళ్ళీ స్ట్రెంత్లోకి వెళ్తే శని ఆరగళాలో కూర్చున్నాడు కాబట్టి శని బలం చెక్ చేసుకుంటే 129 పాయింట్లు ఉన్నాడు కాబట్టి ముందుగా వచ్చేది శనే కాబట్టి శని ఇచ్చే అవకాశం ఉంది మాక్సిమం అని చెప్పొచ్చు. ఇది రాహువుకి మళ్ళీ 12వ భావంలో చూసుకుంటే ఏ గ్రహం లేదు, విరోధారకం లేదు. ఇన్ కేస్ ఇక్కడ ఇతర గ్రహాలు ఏదైనా కూర్చుంటే పరిస్థితి, అప్పుడు ఈ శని ఇవ్వలేడు. అప్పుడు నెక్స్ట్ ఏంటి, 11వ భావంలో ఏ గ్రహం ఉందని చెక్ చేసుకోండి. ఆ గ్రహం ఏంటి, మళ్ళీ ఆర్గలాన్ని క్రియేట్ చేస్తుంది కాబట్టి 3వ భావంలో ఏమైనా గ్రహాలు ఉన్నాయో లేదని చెక్ చేయాలి. అంటే ఒక ఆర్గలాన్ని చెక్ చేసుకున్నప్పుడు ఆ ఆర్గలానికి ప్రతిబంధకంగా ఏదైనా గ్రహం కూర్చున్నప్పుడు వేరే గ్రహాలు ఇచ్చే అవకాశం ఉందా అని చెక్ చేసుకో. ఇది ఒక వివాహ భావాన్ని చెక్ చేసుకో. లేదు నాకు గృహయోగం కావాలండి అంటారు, నేను ఇల్లు కొందాం అనుకుంటున్నారు, ఎప్పుడు కొందాం. ఇక్కడ మనకి ప్రశ్న వచ్చింది. ఇప్పుడు మనం ఏం చేస్తాం, చతుర్థ భావాన్ని చూస్తాం.
తులా లగ్నానికి చతుర్థ భావం ఎవరయ్యారు ఇక్కడ? శనిదైంది. ఈ భావం ఖాళీగా ఉంది. ఖాళీగా ఉన్న ఈ భావానికి ఆర్గళాన్ని ఎవరిస్తున్నారంటే చంద్రుడు ఇస్తున్నాడు. చంద్రుడు చతుర్థంలో కూర్చున్నాడు. మళ్ళీ ఈ భావం నుంచి 10వ భావంలో ఏ గ్రహం లేదు, లగ్నం పడింది. కాబట్టి ఈ జాతకులకి చంద్రుడు గృహయోగాన్ని కల్పించే అవకాశం ఉంటుంది. అంటే చంద్ర అంతర్దశలు కానీ మహాదశలు కానీ గృహయోగం కలుగుతుందని ఒక రఫ్ అలైన్మెంట్. అదొకటే కాదు, ఈ ఎవరైతే ఉండారో ఈ చతుర్థాధిపతి శనికి ఆర్గళ ఎవరు ఉండారు? శనికి 2వ ఇంట్లో రాహువు కూర్చున్నాడు. కాబట్టి రాహు ప్రత్యంతర దశల్లో కూడా గృహయోగం ఉంటుంది. రాహు మహాదశ కూడా ఈ జాతకులు గృహయోగాన్ని ఇస్తాడు. ఆ మహాదశలో ఏదో ఒక స్థలాలు పొలాలు వీళ్ళు ఏదోటి ఇస్తాడు ఆయన. ఎందుకంటే రాహు కారకలా ఉంది ఇక్కడ, ఇది శని నుంచి. అంటే మనకి చంద్రుడు రాహు ఇద్దరు గృహాన్ని ఇచ్చే అవకాశం ఉందని చెప్పేసి మనకు ఒక రఫ్ అలైన్మెంట్ కనబడుతుంది. 2 గృహాధిపతి బలంగా ఉన్నాడంటే శని ఎంత ఉన్నాడు? 129 పాయింట్లు షట్బలాలు ఉన్నాడు. కాబట్టి నాట్ బ్యాడ్, ఇచ్చే అవకాశం ఉంది. కారకుడు గురువు కూడా బాగానే ఉన్నాడు. కాబట్టి ఇక్కడ వీళ్ళకి గృహయోగం ఉంటుందని చెప్తాం. రూల్ 1 ఇది. ఇది ఒకటే కాదు, ఇప్పుడు మనం చతుర్థాంశలకు వెళ్తాం. ఈ చతుర్థాంశలో మనకు లగ్నం ఏం పడింది? మకర లగ్నం పడింది. చార్ట్ కనబడుతుందిగా మీ అందరికి, స్క్రీన్ షేర్ చేశాను. ఈ మకర లగ్నానికి చతుర్థ భావం ఏమైంది? మనకి మేష లగ్నం పడింది. ఈ మేష లగ్నానికి ఆర్గ్లా ఎవరిస్తున్నారు అని చెక్ చేసుకుంటే ఫస్ట్ ఆర్గ్లా మనకు బుధుడు ఇస్తున్నాడు. అంటే ఇప్పుడు ఈ జాతకుడికి రాహు మహాదశ నడుస్తుంది కాబట్టి రాహులో బుధుడు గృహాన్ని ఇచ్చే అవకాశం ఉంటుంది 2015 నుంచి 18 మధ్యలో. అది ఖచ్చితంగా స్థలమో పొలమో ఏదో ఒకటి ఇస్తాడు ఆయనకి. రెండోది 2023-24 టైంలో కూడా చంద్రుడు నడుస్తున్నాడు, ఇతను ఇస్తాడు. ఎందుకంటే చతుర్థ భావాన్ని చంద్రుడు స్పష్టంగా చూస్తున్నాడు. చతుర్థాంశంలో చంద్రుడు ఇచ్చే అవకాశం ఉంటుంది. రెండోది ఆర్గ్లాన్ని ఎవరు ఇస్తున్నారంటే బుధుడు ఇస్తున్నాడు ఈ చతుర్థ భావానికి. ఇదే చతుర్థ భావానికి శని కుజులు కూడా పంచమంలో కూర్చొని ఆర్గలా ఇస్తున్నారు. కాబట్టి ఈ ఆర్గలాన్ని ప్రతిబంధకంగా చేస్తుంది ఎవరు? శని కుజులకి శుక్రుడు, గురుడు, రాహు ముగ్గురు ప్రతిబంధకం అయ్యారు. ఇది ఈ చతుర్థ భావానికి 9వ స్థానంలో ముగ్గురు కూర్చున్నారు, పంచమ భావంలో 2 కూర్చున్నారు. కాబట్టి వీళ్ళిద్దరు ఇచ్చేదానికంటే కూడా 9వ భావంలో ప్రతిబంధకం ఎక్కువ ఉంది. కాబట్టి వీళ్ళిద్దరూ గృహాన్ని ఇవ్వడానికి శూన్యులైపోతారు, ఫలిత శూన్యులైపోతారు, ఇవ్వలేరు వీళ్ళిద్దరు. కానీ వీళ్ళిద్దరి నుంచి కూడా మనం ఫలితాన్ని తీసుకోవాలంటే కనుక ఈ 3 గ్రహాలకి శాంతి జరగాలి. కానీ ఇక్కడ 2వ ఆప్షన్ మనకేం కనబడుతుంది? ఆర్గళాలో బుధుడు బలంగా ఇస్తున్నాడు, చంద్రుడు చూస్తున్నాడు భావాన్ని. అంటే బుధ చంద్రులు ఇద్దరు ఏం చేస్తారంటే ఆర్గళాన్ని క్రియేట్ చేశారు. వీళ్ళిద్దరు ఇచ్చే అవకాశం ఉంటుంది. అందులోనూ ఎక్కువగా ఎవరిస్తారంటే చంద్రుడు బలంగా ఇస్తాడని చెప్పచ్చు. ఎందుకంటే ఈ రాహు మహాదశ నడుస్తుంది కాబట్టి రాహు మహాదశలో చంద్రుడు చతుర్థ భావాన్ని చూస్తున్నాడు. ఈ రాహుకి మళ్ళీ 11వ భావంలో ఆర్గళాన్ని ఇస్తున్నాడు మహాదశనాథుడికి. అంటే ఈ చంద్రుడు ఎక్కువ అవకాశం ఉంది గృహయోగాన్ని ఇచ్చే అవకాశం అని చెప్పి మనకు చతుర్థాంశలోకి వెళ్తాం. అంటే ఎనీ ఈవెంట్స్ రాశి చక్రంలోనూ చూపిస్తుంది, మనకి చతుర్థాంశంలోనూ చూపిస్తుంది. కాబట్టి వీళ్ళని మనం ఏంటంటే ఖచ్చితంగా ఆర్గళా తీసుకుంటాం. అది చతుర్థ భావానికి చతుర్థంలో చంద్రుడు ఇస్తున్నాడు, అలాగే పంచమంలో సూర్యచంద్రులు ఇస్తున్నారు. దీనికి మళ్ళీ పంచమంలో కూర్చున్న గ్రహాలు గృహానికి ఇచ్చేది రాశి చక్రం చెక్ చేసుకుంటే విరోధార్గంలో రాహువే అవుతున్నాడు మహాదశనాథుడు. కాబట్టి ఇక్కడ 2 గ్రహాల బలం ఉంది కాబట్టి పంచమంలో దీనికి ఆరగలా ఇచ్చే శక్తి ఎక్కువ ఉంటుంది. కాబట్టి సూర్య బుధులు ఉన్న భావానికి ఎక్కువ శక్తి ఉంది. అంటే వీళ్ళు ఇస్తారు. ఇక్కడ లైట్గా రాహు శాంతి చేసుకుంటే సరిపోతుంది. కానీ ఇంకా ఎక్కువ గ్రహాలు ఉంటాయి విరోధార్గలంలో. ఇదేంటంటే ఆర్గలా ఇచ్చేవాళ్ళు ఎవరేమో ఇక్కడ కొంచెం సఫర్ అవుతాం మనం. అంటే ఒక ప్రెడిక్షన్ చేసేటప్పుడు ఆర్గలా ఎంత ముఖ్యం అనేది ఇలా ప్రతి భావానికి కెరియర్ చూసుకుందాం. ఒక ఉద్యోగం అనగానే మనం దశాంశ చెక్ చేస్తాం. అలాగే రాశి చక్రంలో 10వ భావం 10వ భావాధిపతిని చెక్ చేస్తాం. ఇప్పుడు 10వ భావానికి చూసుకుంటే 10వ భావాధిపతి చూసుకుంటే 10వ భావానికి ఇటు 2 గ్రహాలు ఆర్గలా వేస్తుంటే 2 గ్రహాలు విరోధ ఆర్గలం చేస్తుంది. ఈ 4 ఇబ్బంది పెడుతుంది. సరే 10వ భావాధిపతి చూసుకుంటే బుధ సూర్యులు ఆర్గలాన్ని ఇస్తే కేతువు విరోధ ఆర్గలంగా పనిచేస్తున్నాడు. అంటే ఇక్కడ కేతువుకి మనం అలాగే గురు శుక్రులకి ముగ్గురికి మనం శాంతి చేసుకున్నాం. 10వ భావంలో బాగా ముందుకు వెళ్తామని. రెండోది ఇక్కడ 10వ భావంలోకి వెళ్దాం. 10వ భావంలోకి వెళ్తే 3వ భావంలో శుక్రకేతువులు విరోధారకులంగా పనిచేస్తున్నారు.
కానీ లాభభావంలో గ్రహాలేమి లేవు. అలాగే దశమ భావంలో 2 గ్రహాలు కూర్చున్నాయి మళ్ళీ. ఈ దశమ భావ గ్రహాలు కూడా ఒక రకం చెప్పాలంటే దశమాధిపతి నుంచి అవి విరోధార్కలాన్ని క్రియేట్ చేస్తాయి. ఇక్కడ 4th హౌస్ లో ఏ ప్లానెట్ లేదు. కానీ ఈ గురుచంద్రుల నుంచి దశమ భావానికి దశాంశంలో బుధుడు మంచి ఆర్గళాన్ని ఇస్తున్నాడు. ఇది ఒక రకమైన సక్సెస్ఫుల్ తీసుకెళ్తాకి బుధుడు యొక్క దశాంతర దశలు పనిచేస్తాయి. కానీ అట్ ద సేమ్ టైం ఏంటి, విరోధార్గళంగా రాహు సూర్యుడు పనిచేస్తున్నాడు. చూడండి, ఇప్పుడు మనకి ఒక బుధుడు అంతర్దశ నడుస్తుంది ఒక పర్సన్కి, ఇతను కెరీర్ లో జాబ్ కావాలంటే అని అంటాడు. మనం చెక్ చేసాం, దశమ భావానికి బుధుడు అయితే ఆర్గళాన్ని ఇస్తున్నాడు కాబట్టి జాబ్ వచ్చే అవకాశం అయితే ఉంది. రూల్ 1 అది. కానీ అట్ ద సేమ్ టైం దశాంశ చక్రం చూడండి మీరు, రాహుసురుడు కూడా కూర్చున్నాడు 9th హౌస్ లో. అంటే విరోధార్గళంగా పనిచేస్తున్నాడు. బుధుడిచ్చే అవకాశాన్ని ఈ సూర్య రాహువులు అడ్డం పెడుతున్నారు. 2 గ్రహాల బలం ఎక్కువ పెంచుకొని ఆటంకాలను క్రియేట్ చేస్తున్నాడు. ఇప్పుడు బుధుడు అంతర్దశలో వీళ్ళకి ఉద్యోగం రావడం చాలా కష్టం అవుతుంది. కానీ ఈ టైంలో కూడా మనం ఫలితాన్ని తీసుకోవాలి. ఎందుకంటే కాలం మన కోసం వెయిట్ చేయదు, అది జరిగిపోతూ ఉంటుంది. కానీ మనం పని అవ్వాలి ఇదే కాలంలో. ఇదే కాలంలో ఇప్పుడే పని అవ్వాలంటే మనం ఏం చేయాలంటే ఈ సూర్యుడికి రాహుకి పరిహారాలు చేయాలి. అప్పుడు ఈ బుధుడు యొక్క అంతర్దశ అనేది ఏ కొద్ది కాలం ఉన్నా కూడా మనం ఫలితాన్ని తీసుకుంటాం. ఈ ఆర్గళ విధానాన్ని మనం ఎలా ఉపయోగిస్తామంటే, ఇన్స్టంట్ గా ఆ గ్రహం ఇస్తుందా లేదా, ఇచ్చే అవకాశం లేదు. అసలు ఏ గ్రహం ఇస్తుంది మనకి, ఇలా మనం 3 రకాలుగా చెక్ చేస్తాం. ఏది ప్రతి ఫలితానికి. ఇప్పుడు నవాంశ చూసుకున్నాం, వైవాహిక విషయంలో నవాంశని చెక్ చేసుకుంటాం. ఈ నవాంశ సప్తమ భావానికి ఏ గ్రహం ఆర్గళ ఇస్తుంది అనుకోండి, అది చెక్ చేసుకోవచ్చు. లేదా సప్తమాధిపతి సూర్యుడు ఉన్నాడు, ఈ సూర్యుడికి 11వ భావంలో ఉన్న శని శుక్ర కుజులు ముగ్గురు మనకు ఆర్గళాన్ని క్రియేట్ చేస్తున్నారు. విరోధార్గలం ఏం లేదు కాబట్టి ఈ శని వివాహాన్ని ఇచ్చేస్తాడు అతని అంతర్దశల్లో అని చెప్పొచ్చు. ఇట్లాగా ఏంటంటే మీరు సూక్ష్మంగా చాలా దగ్గరికి వెళ్ళిపోతారు. డేస్ వైజ్ వెళ్తారు ప్రెడిక్షన్. మీకు ఈ పలానా టైంలో ఉద్యోగం వచ్చిందని చెప్పొచ్చు బ్లైండ్ గా, ఎప్పుడు విరోధార్గళం లేకపోతే. కానీ విరోధార్గళం ఉంది, మీరు ఈ పరిహారం గట్టిగా చేసుకోండి, ఈ టైంలో ఉద్యోగం వచ్చిందని మళ్ళీ చెప్పొచ్చు. అంటే మీరు పరిహారం ఎప్పుడు దేనికి ఇవ్వాలి, ఒక ఈవెంట్ అడుగుతున్నారు, మనకి ఒక సంతానం అడుగుతున్నారు. అప్పుడు సంతానం అడిగినప్పుడు మనం ఏం చెప్తాం ఇమీడియట్లీ, మాతృకారకత్వం స్త్రీ జాతకంలో చంద్రుడిని చూస్తాం, అలాగే సంతానకారకుడైన గురువుని చూస్తాం. ఇంకొకటి వాళ్ళ యొక్క పంచమాధిపతి ఎవరు, దాన్ని చూస్తాం. ముగ్గురు యొక్క షడ్బలాలు ఎలాగ ఉండేది ఫస్ట్ చెక్ చేయాలి. ఈ షడ్బలాలు చెక్ చేసుకున్న తర్వాత ఏదో ఒక గ్రహానికి బలం పెరిగింది, ఏదో ఒక గ్రహానికి బలం పెరిగినప్పుడు లేకపోతే ఈ షడ్బలాలు బలం సరిపోతలేదు మనకి, అప్పుడు ఏం చేస్తాం, ఈ షడ్బలాలు బలం పెంచుకునే విధంగా కొన్ని పరిహారాలు చేసుకుంటాం. ఈ తర్వాత ఈ గ్రహాలకి, ఈ పంచమాధిపతికి కానీ పంచమ భావానికి కానీ ఏదైనా ఒక గ్రహం లేకపోతే 2 గ్రహాలు కానీ 3 గ్రహాలు కానీ, అంటే ఫస్ట్ డిగ్రీ కలిగి చెక్ చేసుకుంటే ఒక గ్రహం అయితే ముందుకు వస్తుంది. ఆ గ్రహం 2వ భావంలో కానీ 4, 11 భావాల్లో కానీ అలాగే పంచమ భావంలో కానీ స్థితి పొంది ఆ భావానికి ఆర్గళాన్ని క్రియేట్ చేస్తుంది. వీళ్ళలో ఎవరు ముందుగా వస్తున్నారు వాళ్ళ దశల్లో చెక్ చేసుకున్నాం, ఒక గ్రహం అయితే ముందుగా వస్తుంది. ఈ అన్ని భావాలు కూర్చున్నప్పుడు ఆ గ్రహం వస్తున్నప్పుడు సంతానం ఇచ్చే అవకాశాలు ఎంత ఉన్నప్పుడు చెక్ చేసుకోవాలి. అప్పుడు ఆ గ్రహానికి మళ్ళీ షడ్బలం ఎంత ఉందో చెక్ చేయాలి. ఆ గ్రహ షడ్బలం మనం చెక్ చేసాము. చెక్ చేసిన తర్వాత ఏం చేస్తాం మనం ఇమీడియట్లీ, దానికి ప్రతిబంధక ఆర్గళం ఏమైనా ఉందా అని చెక్ చేసుకోవాలి. ప్రతిబంధకంగా ఎక్కువ గ్రహాలు కూర్చున్నాయి, అప్పుడు ఇంకా ఏదైనా శుభార్గళం ఇచ్చే గ్రహాలు ఉన్నాయని చూసుకుంటాం. ఆ గ్రహాలకు మళ్ళీ ప్రతిబంధకం ఏమీ లేదు, అప్పుడు ఏం చేస్తాం, ఈ శుభార్గళంలో మీకు ఇది సంతానం కలిగే అవకాశం ఉంటుందని చెప్పచ్చు. రెండోది ఏంటి, ఫస్ట్ ఒక గ్రహం వచ్చింది ఆర్గళాన్ని ఇస్తుంది, కానీ ప్రతిబంధకులు 3 గ్రహాలు కూర్చున్నాయి. అప్పుడు మనం ఏం చెప్పాలి, ఈ 3 గ్రహాలు శాంతి చేయండి అమ్మా అని చెప్పాలి. ఎందుకంటే సంతానం ఇవ్వడానికి చూసింది, ఇదేంటంటే ప్రతిబంధకం చేస్తుంది. 2, 3 గ్రహాలు బలం పెరిగాయి. అప్పుడు అవి ఏం చేస్తాయంటే అబార్షన్స్ చేపించే అవకాశం ఉంటాయి ఆ గ్రహాలు, ఇది రెమెడీ చేపిపోతే. ఇదేమో సంతానం పాపం రెడీ చేస్తుంది ఇవ్వడానికి. ఈ ప్రతిబంధకం ఉన్న గ్రహాలు ఏం చేస్తాయంటే ఆ సంతానం అవనీయకుండా అడ్డంకాలు క్రియేట్ చేయడం కానీ, లేకపోతే అబార్షన్స్ చేపించడం కానీ, సంతానం నిలబడ లేకుండా చేయడం కానీ జరుగుతుంది. అది పోయిద్ది ఫస్ట్ సంతానం. 2వ సంతానం విషయంలో ఇంకో దశ నడుస్తుంది, అది మళ్ళీ శుభార్గళాన్ని ఇచ్చింది, దానికి ప్రతిబంధకం ఏమి లేదు. ఏమి లేనప్పుడు ఈ సంతానం నీట్గా ఇద్దమ్మా, ఈ కానుపు నీకు భయపడక్కర్లేదని చెప్పొచ్చు. లేదా ఒక గ్రహమైన ప్రతిబంధకారకం ఇస్తుంది, అప్పుడు ఏం చేయాలి, ఈ గ్రహాన్ని శాంతి చేసుకోండి అమ్మా, ఈ గ్రహానికి సంబంధించిన దానాలు చేయండి,
ఈ గ్రహానికి సంబంధించి ప్రకృతికి ఏమైనా దానం చేయండి అని చెప్పేసి మనం ఏంటంటే రెమెడీ ఇస్తాం. అలాగే ఏ గ్రహం అయితే ప్రతిబంధకంగా కూర్చుందో ఆ గ్రహానికి సంబంధించిన నవగ్రహ పీడాహార స్తోత్రంలో ఒక స్తోత్రం ఆ గ్రహానికి సంబంధించి చదవండి మీరు, ఇది నిత్యం ఈ గ్రహం మిమ్మల్ని ప్రతిబంధకంగా తయారవుతుంది, దీన్ని మీరు కంట్రోల్ చేయాలి అని చెప్పేసి మనం మన క్లయింట్స్కి ఏంటంటే మళ్ళీ ఇంకొక సజెషన్ ఇస్తాం. ఇట్లాగా ఎవ్రీ ఈవెంట్కి మీరు ఈ ఆర్గ్లా విధానంతో ఏంటంటే ఈవెంట్ దగ్గరగా వస్తున్నప్పుడు ఏ గ్రహాలు చెడగొడుతున్నాయి, అది గృహానికి సంబంధించింది అవ్వచ్చు, సంతానానికి సంబంధించింది అవ్వచ్చు, వివాహానికి అవ్వచ్చు, అలాగే మన కెరీర్ దశంభావానికి అవ్వచ్చు, లేదా నీకు కోర్టు కేసులు వస్తున్నాయి, కోర్టు కేసులో విజయం సాధించాలని నేను సక్సెస్ఫుల్గా వెళ్ళాలి, అప్పుడు ఆరో భావం ఏంటి, లేదా కుజుడు ఎక్కడ కూర్చున్నాడు కారపడం, ఇతనికి ఏమన్నా గ్రహాలు శుభార్గలు ఇస్తున్నాయా అని చూసుకుందాం అనుకో. శుభార్గలానికి ఏదో గ్రహం కూర్చుంటది, ఎందుకంటే 2, 4 అలాగే 11, 5 ఈ భావాలు ఏదో గ్రహం కూర్చుంటది. ఆ భావం నుంచి ఒక గ్రహం అని వస్తుంది. ఆ ఒక్క గ్రహానికి విరోధార్థకం పెరిగింది అనుకో, అప్పుడంటే వీళ్ళు కేసెస్ ఓడిపోయే అవకాశం ఉంటుంది. ఆ విరోధార్కులకు సంబంధించిన రెమెడీస్ మనం ఇవ్వాలి. లేదు ఏ గ్రహం శుభార్గలం బలంగా ఇస్తుందో చూసుకుందాం, ఆ గ్రహానికి ఏంటంటే మనం సక్సెస్ఫుల్గా వెళ్తుంది, విరోధార్కలం లేదు మనకి ఆ గ్రహానికి, వీళ్ళు సక్సెస్గా వెళ్తారండి అని చెప్పొచ్చు మనం. ఇట్లాగే ఏదైనా సరే ఒక గ్రహం మనకేంటంటే ఏ విధమైన ఆర్కలాన్ని ఇస్తుంది, ఆ భావానికి ఎన్ని గ్రహాలు శుభస్థానంలో కూర్చొని ఆర్కలాన్ని పెంచుతుంది. జ్యోతిష్యం మొత్తం మీకు ఎక్కడే ఉంటుంది ప్రెడిక్షన్. ఈ ప్రెడిక్షన్ చెక్ చేసేటప్పుడు ఏంటంటే ఆ భావం యొక్క సూక్ష్మతరం ఏదైతే ఉంటుందో డివిజనల్ చార్ట్, ఆ డివిజనల్ చార్ట్స్ లోకి మీరు వెళ్ళాలి. మళ్ళీ ఆ డివిజనల్ చార్ట్స్ లోకి వెళ్ళిన తర్వాత అక్కడ మళ్ళీ ఆర్కలాలు చెక్ చేయాలి, శుభార్గళాలు ఏమున్నాయి అని. ఆ శుభార్గళాలకి ప్రతిబంధకం ఏమైనా చూస్తున్నాయి, ఆ గ్రహాలు కూర్చొని ఉన్నాయా, ఆ గ్రహాలకి శాంతి చేయాలి. ఇట్లా మీరేం చేస్తారంటే ఎవ్రీ ప్రెడిక్షన్ పిన్ పాయింట్ లెవెల్లో మీరు వెళ్ళాలి. అప్పుడు మీరు ఏంటంటే పర్ఫెక్ట్గా రెమెడీ ఇవ్వగలుగుతారు. గ్రహాన్ని గుర్తించడం అనేది మెయిన్ ఆర్ట్. మీకు జ్యోతిషంలో ఏంటంటే ఫస్ట్ ఆర్ట్ ఏంటంటే వీళ్ళు ఒక ఈవెంట్కి ఏ గ్రహం ప్రతిబంధకంగా తయారవుతుంది అని. ఇప్పుడు చాలా మంది అంటారు, ఇప్పుడు ఒక పంచమ భావానికి ద్వితీయంలో ఒక గ్రహం కూర్చుంది, అలాగే అక్కడి నుంచి అదే భావానికి వ్యయంలో ఒక గ్రహం కూర్చుంది. ఇప్పుడు సమ్ లెక్కేసుకుందాం, ఇక్కడ పంచమాధిపతి శని అనుకుందాం, ఈ పంచమ భావానికి ద్వితీయంలో కేతు కూర్చున్నాడు, వ్యయంలో శనే కూర్చున్నాడు అనుకుందాం, శని స్వస్థానంలో కూర్చున్నాడని అంటాం మనం, పంచమాధిపతి స్వస్థానంలో ఉన్నాడు కదా అని. కానీ పాపం మహాదశ నడుస్తున్నప్పుడు కేతు సంతానం ఇవ్వాలనుకుంటుంది, కానీ పంచమాధిపతి విరోధార్కులం అయ్యాడు శని. చూడండి, మనం ఇక్కడ యోగకారకుడు కదండి అంటాం, కానీ ఆ అధిపతి ఆ భావానికి విరోధార్కులంగా మారచ్చు. అప్పుడు శనికే రెమెడీ ఇవ్వాలి మనం. ఇక్కడ కేతు మనం ఏంటంటే కేతు పక్కన కూర్చున్నాడు కదా చెడగొట్టాడేమో అనుకుంటాం, ఇంకో రకం పంచమాధిపతి అక్కడి నుంచి 1000 భావంలోకి వెళ్ళాడు అందుకే పోయిందేమో అనుకుంటాం. ఇప్పుడు 2 ఇంట్లో కేతు లేడు, 1000లో ఒకటి సరే కూర్చున్నాడు, కానీ ఇక్కడ 4 ఇంట్లో పంచమ భావం నుంచి సూర్యుడు బుధుడు ఇద్దరు కూర్చున్నారు. ఇప్పుడు పంచమ భావానికి 4 ఇంట్లో ఎవరు కూర్చున్నారు, సూర్యుడు బుధుడు. ఈ భావానికి బుధుడు కూర్చున్నాడు, శని శనిలో శనిలో సూర్యుడు శుక్రుడు. ఈ శుక్రుడు ఏం చేశాడు ఈ జాతకానికి 2011 నుంచి 2014, ఈ 14లో మళ్ళీ ఈ మార్చ్ శని, వీళ్ళు సంతానాన్ని ఇచ్చారు. శుక్రుడు ఎందుకు సంతానం ఇచ్చాడంటే ఈ పంచమ భావానికి పంచమంలో శుక్రుడు ప్లేస్ అయ్యాడు, గురువు ప్లేస్ అయ్యాడు. విరోధార్కులను చూసుకుంటే అక్కడ ఏది లేదు, పంచమ భావానికి 9th హౌస్లో ఏది లేదు, కాబట్టి శుక్రుడు సరదాగా సంతానాన్ని ఇవ్వగలిగాడు, నిలబెట్టాడు కూడా ఈ జాతకానికి. మళ్ళీ చూసుకుందాం 2015లో చూసుకుంటే కనుక ఇదే గురుడు మళ్ళీ 2వ సంతానాన్ని ఇచ్చాడు, విరోధార్కులు ఏమి లేదు కాబట్టి 2వ సంతానం కూడా వచ్చింది. అలా కాకుండా ఇతర గ్రహాలు ఈ పంచమ భావానికి 2వ భావంలో ఉన్న కేతు ఇస్తాడు, 4వ భావంలో సూర్యుడు బుధుడు ఇస్తాడు, అలాగే గురు శుక్రులు ఇస్తారు. ఇక్కడ అంతర్దశ మళ్ళీ శనిదే నడుస్తుంది, పంచమ భావాధిపతి రాహులు వివాహం అయింది శని అంతర్దశలో ఆర్గలు ఇవ్వబట్టి, అదే శని అంతర్దశ శని పంచమాధిపతిగా చూసుకున్నాం. అతనికి మళ్ళీ వీళ్ళు ఏంటంటే శుభార్గలాన్ని క్రియేట్ చేశాడు, గురువు క్రియేట్ చేశాడు, బుధుడు క్రియేట్ చేశాడు, ఇద్దరు సంతానాన్ని ఇచ్చారు. అంటే ఆర్గల ఎంత బలంగా పనిచేస్తుంది ఒక జీవితంలో. కానీ విరోధార్గలం వచ్చింది, ఆ సంతానం కష్టంలోకి వెళ్ళే అవకాశం ఉంటుంది, ప్రాబ్లమాటిక్ జరిగే అవకాశం ఉంటుంది. మీరు ఇమీడియట్లీ గుర్తించాలి. మీ దగ్గరికి ఒక జాతకం వచ్చింది,
మనకి ఆర్గల విధానంలో తెలియలేదు, ఆర్గలాన్ని ప్రెడిక్షన్ చేయడం తెలియలేదు, మనం ఫెయిల్ అయిపోతాం. క్లయింట్స్ ఏమనుకుంటారు, జ్యోతిష్యం అంతా తప్పు అనుకుంటారు. జ్యోతిష్యం అయితే చాలా స్పష్టంగా పర్ఫెక్ట్ గా నడుస్తుంది. రెండు గ్రహాలు విరోధార్గంలో కూర్చొని అనుకోండి, సంతానాన్ని బ్రేక్ చేస్తుంది. లేదు, విరోధార్గం ఏది లేదు, ఎన్ని కష్టాలు వచ్చినా సంతానంకి ఏం కాదు. గోచార గ్రహాలు ఇబ్బంది పెట్టినా కూడా సంతానానికి ఏం కాదు. ఎందుకంటే విరోధార్గంలో లేదు. ఆ మహాదశలు అంతర్దశలు నడుస్తున్నప్పుడు అది ఆ గ్రహానికి దేనికి విరోధార్గం లేదు, అది పంచమ భావానికి ఆర్గలంగా మారింది. ఇలాగా ఈ గ్రహం చాలా భావాలకు ఆర్గలంగా మారింది. దేనికి శుభార్గంగా మారింది, ఆ భావానికి సంబంధించిన ప్రొడిక్షన్ చేసుకున్నప్పుడు ఇమీడియట్లీ మనం డివిజనల్ చార్ట్స్ లో కూడా వెళ్తాం. సంతానం అనగానే సప్తమాంశ చెక్ చేసుకుంటాం మళ్ళీ. ఈ సప్తమాంశలో కూడా పంచమ భావానికి, ఎందుకంటే భావం ఎందుకు ఇంపార్టెంట్ అంటే, భావం అనేది జడం, వృక్షం అనమాట. ఆ వృక్షానికి ఇదేంటంటే ఒక శక్తిని ఇస్తుంది. ఇది పరాశర మహర్షి యొక్క ఆరగళ సూత్రాలు చాలా డీప్ గా పనిచేస్తాయి. ప్రిడిక్షన్స్ మొత్తం ఆరగళ చుట్టే తిరుగుతుంది. సమస్యలు మొత్తం ఆరగళాలే క్రియేట్ చేసుకుంటాయి. మనం ఈ ఆరగళాన్ని చూడకుండా 90% ఆస్ట్రాలజర్స్ ప్రిడిక్షన్ చేయడానికి సాహసాలు చేస్తుంటారు. ఇక్కడ వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతుంటారు, అర్థమైనా, క్లయింట్స్ ని కన్ఫ్యూజ్ చేస్తుంటారు. వాస్తవం చెప్పాలంటే వాళ్ళకి కూడా దీనికి రెమెడీ ఇవ్వాలి మనం, ఇది విరోధార్గంగా పనిచేస్తుంది, ఈ భావాన్ని ఇవ్వట్లేదు. కొన్ని ఏంటంటే డిఫాల్ట్ గా విరోధార్గంలో కూర్చుంటాయి. మూడో భావంలో గ్రహం కూర్చుంది ఆ భావాధిపతిగా. మనకి 11 ఏ గ్రహాలు లేవు, అయినా కూడా అది విరోధార్గంగా పనిచేస్తుంది. కానీ ఒక శుభార్గంగా పనిచేస్తుంది. దేనికంటే ఆ భావానికి సంబంధించిన ప్రయత్నాల వరకు శుభమే, కానీ ఆ భావానికి సంబంధించిన లాభాలకు అదే గ్రహం విరోధార్గంగా పనిచేస్తుంది. అప్పుడు అదే గ్రహానికి మనం మళ్ళీ రెమెడీ ఇవ్వాలి. 11 ఏ గ్రహం లేదు, ఒక పంచమ భావానికి 11లో గ్రహం లేదు, మూడో భావంలో గ్రహం ఉంది. మూడో భావంలో గ్రహం ఏం చేస్తుందంటే ఆ భావానికి సంబంధించిన ప్రయత్నం చేయడానికి ఎక్కువ సపోర్ట్ చేస్తుంది. కానీ విరోధార్గంగా ఎప్పుడు పనిచేస్తారు, ఆ భావానికి సంబంధించిన లాభానికి ఇది విరోధార్గంగా పనిచేస్తుంది మళ్ళీ అదే గ్రహం. అప్పుడు ఆ గ్రహాన్ని మనం పరిహారం చేసాం అనుకోండి, ప్రయత్నం వెళ్తుంది. అలాగే ఆ విరోధంగా, లాభానికి విరోధంగా పనిచేసే అదే గ్రహం ఏంటంటే ఆ విరోధాన్ని తగ్గించుకుంటుంది. ఇలా మనం ఏంటంటే ఒక గ్రహాలు మన జాతకంలో ఎలాంటి విధిని నిర్ణయించడానికి వచ్చినాయో, వాటి విధి నిర్వహణ ఏదైతే చేస్తానో కూర్చుందో ఆ విధి నిర్వహణ మనం భంగం కలిగించవచ్చు. అది విరోధార్గలానికి మనం భంగం కలిగించవచ్చు. అది పరిహార రూపం. అంటే ప్రకృతికి ఇస్తాం పరిహారాలు. చిన్న అన్నం మొదల గ్రహ ధాతువులను కలిపేసి ఆ గ్రహం యొక్క దిక్కులో దాన్ని విడిచిపెట్టాం అనుకోండి, ప్రతి గ్రహం ఏంటంటే ఒక్కొక్క దిక్కుకి అధిష్టానంగా కూర్చుంది. అలాగే నవగ్రహాలు మనకి ఏం చేస్తాయంటే ఈ దిక్కుల్లో అది స్థితి పొంది ఉంది. అందుకే ఈశాన్యంలో మనకి గురువుతో పాటు కేతువు కూడా కూర్చుంటాడు. ఇట్లా మనకి ఏంటంటే 8 దిక్కుల్లో 9 గ్రహాలను స్థితి పొందాం. అలాగే మిగతాది 2 డైటీలు కూడా, పాతాళానికేమో బ్రహ్మదేవుడిని, ఆకాశానికేమో అనంతుడిని. ఇట్లా మనకేంటంటే దశ దిక్పాలకులు ఉంటారు. ఆ, దశం కాదు, ఒక రకం చెప్పాలంటే ఏకాదశి దిక్పాలకులు ఈ 10 భావాల్లో స్థితిని పొందారు అని చెప్పొచ్చు. మనం వీటికి ఎలా రెమెడీ చేసుకుంటాం, కంపల్సరీ దిక్కు అనేది ఇంపార్టెంట్. ఆ దిక్కు ఎక్కడి నుంచి తీసుకుంటాం అంటే, ఆ జీవి ఎక్కడైతే నివసిస్తున్నాడో, ఏ గృహంలో అయితే నివసిస్తున్నాడో ఆ గృహాన్ని మనం సెంటర్ చేసుకుంటా ఆ గృహానికి దిక్కులు ఏర్పరచుకొని పరిహారం వాళ్ళ గృహం నుంచి చేసుకుంటాం. ఇది ఒక పరిహారం. ఇది దీనివల్ల ఏంటంటే ఆల్మోస్ట్ చాలా సమస్యలు జరుగుతాయి. రెండో పరిహారం ఏంటంటే వీళ్ళ ఆత్మకి దేవుడు ఎక్కడ కూర్చున్నాడు, ఏ భావానికి సంబంధించి మనం చేయాలనుకుంటున్నాం బలానికి, ఆ భావాలలో సూర్యుని సెంటర్ చేసుకుంటా వాళ్ళ యొక్క డైటీ ఎక్కడ ఉంటుంది, ఏ దిక్కులో ఉంటుంది చెప్పి ఆ దిక్కులో ఏ డైటీ సపోర్ట్ చేస్తుంది, ఆర్గలాని ఇస్తుంది అని చెప్పి ఆ డైటీకి మనం బలం పెంచుతాం. ఇది ఆస్ట్రాలజీలో సెకండ్ సూత్రం. ఎందుకంటే ఈ కంప్లీట్ సినారియో మీరు నేర్చుకోగలిగారు అనుకోండి ప్రాక్టీస్ లో, మీరు బెస్ట్ ఆస్ట్రాలజర్స్ అవుతారు. మీకు క్లయింట్స్ ఏంటంటే రిపీటెడ్గా వస్తారు. జ్యోతిష్యం మీద నమ్మకాన్ని పెంచిన వాళ్ళు అవుతారు మీరు. మీకు కూడా జ్యోతిష్యం మీద నమ్మకం పెరుగుతుంది నేర్చుకున్నందుకు కూడా. కానీ మనకి ఈ క్లారిటీ, స్పష్టత లేదు, ఇంత ఓపిక లేదు. ఈ గ్రహం అక్కడ ఉంటే ఏమైంది, ఆ గ్రహం ఇక్కడ ఉంటే ఏమైంది, ఈ విధానంలో నేర్చుకున్నారు మీరు, జ్యోతిష్యం మిమ్మల్ని బాగా పీడిస్తుంది. ఎందుకంటే మీకు క్లారిటీ లేనప్పుడు ఏంటంటే మనిషికి అయోమయ స్థితి ఉంటుంది. ఈ అయోమయ స్థితిలో రీజన్ దొరకదు, ఏంటా నెక్స్ట్ ఏంటి నెక్స్ట్ ఏంటి అని. ఈ రీజన్ దొరకనప్పుడు మనిషికి ఏంటంటే పీడకల్లో వస్తుంది. పీడకల ద్వారా కూడా పీడించబడతారు. వీళ్ళు రీజన్ దొరికింది అనుకో హాయిగా నిద్రపోతారు, మీకు ఏ పీడకల రాదు. అలా మీరేంటంటే ఈ ఆర్గళ విధానం మీద ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి. మీ కళ్ళ ముందు ఇలాగా డివిజనల్ చార్ట్స్ ఇలా ఓపెన్ చేయగానే స్కాన్ చేసేయాలి.
అన్ని చార్ట్స్ని మీరు ఇలాగా స్కానింగ్ చేసేయాలి చాలా ఫాస్ట్గా. ఏ దేనికి ఆర్గలా పడింది, ఏ డివిజనల్ చార్ట్కి ఎక్కడ ఆర్గలా పడింది అని చెప్పి చాలా ఫాస్ట్ క్యాలిక్యులేషన్స్ వెళ్ళాలి. అలా వెళ్ళాలంటే డైలీ ప్రాక్టీస్ ఉండాలి ఆర్గలా మీద. ఇమీడియట్లీ ఏం జరుగుతుంది వీళ్ళకి, ఏ విషయం చెప్పొచ్చు. ఇప్పుడు ఒక దశ సిస్టమ్ ఓపెన్ చేసాం. ఇప్పుడు ఇది మూన్ నడుస్తున్నాడు. మూన్ దేనికి అరగలాగా క్రియేట్ అయ్యాడు అని చెప్పి చెక్ చేసుకుందాం మనం. మూను గురు శుక్రులకి అలాగే 9వ భావానికి అరగలగా మారాడు. ఇమీడియట్లీ అతనికి 3వ భావంలో ఎవరు కూర్చున్నారని చెప్పి చెక్ చేసుకుంటాం. ఇక్కడ చెక్ చేసుకునేటప్పుడు ఆరగలాన్ని మన భావాలకి చెక్ చేసుకునేటప్పుడు గుర్తుపెట్టుకోండి. భావాలు చెక్ చేసుకున్నప్పుడు ఇమీడియట్గా మనం ఏంటంటే భావచలితలోకి వెళ్తాం. ఈ భావచలితలో మూను గురుడికి శుక్రుడికి అలాగే భాగ్యభావానికి వెళ్తున్నాడు. ఆరగల అయ్యాడు ఇక్కడ. బుధ గురు బుధుడు చంద్రుడు ఇద్దరు ఆరగలాలుగా మారారు భావచలితలో. అక్కడి నుంచి 3వ భావంలో మనకి ఏ గ్రహం లేదు, భాగ్యభావానికి. అంటే వీళ్ళ జాతకంలో భాగ్యాన్ని కానీ హయ్యర్ ఎడ్యుకేషన్ లెవెల్స్ కానీ యాక్టివేట్ చేసే గ్రహాలు 2 గ్రహాలు బలంగా ఉన్నాయి, బుధ చంద్రుడు. రెండోది అదే శని కుజులు కూడా భాగ్యాన్ని యాక్టివేట్ చేస్తారు. ఎందుకంటే దీనికి ఆరగలా ఒక్క సూర్యుడే వేస్తున్నాడు. ఒక్క సూర్యుడికి రెమెడీ చేసాం ఇక్కడ మనం. చూడండి, ఇక్కడ సూర్యుడికి కేతువుకి 2 గ్రహాలకి మనం రెమెడీ చేసాం. ఇక్కడ మనకి ఎన్ని గ్రహాలు ఆరగలాన్ని ఇస్తున్నాయి? 2వ భావంలో శని కుజులు ఇస్తున్నారు, భాగ్యాన్ని పెంచుతున్నారు. రాహువు భాగ్యాన్ని పెంచుతున్నాడు. అలాగే బుధ చంద్రులు భాగ్యాన్ని పెంచుతున్నారు. అది ఈ 9th హౌస్కి 5 గ్రహాలు భాగ్యాన్ని పెంచుతున్నాయి. అడ్డం పెట్టే గ్రహాలు 2 గ్రహాలు ఉంటే సూర్యుడు కేతు 2 గ్రహాలకి మనం రెమెడీ ఇచ్చాం. వీళ్ళ భాగ్యానికి డోకా లేదు. అట్ ద సేమ్ టైం నవాంశలోకి వెళ్ళండి, భాగ్యస్థానంలో ఎవరు కూర్చున్నారు? భాగ్యాధిపతి. ఈ భాగ్యాన్ని 3 గ్రహాలు చూస్తున్నాయి. ఆర్గలాని ప్రతిబంధకంగా ఆర్గలా ఇక్కడ ఏమవుతుంది? 9th హౌస్లో ఎవరు కూర్చున్నారు? సూర్యుడు ఒక్కడే కూర్చున్నాడు. అండ్ వ్యయ స్థానంలో ఎవరు కూర్చున్నారు? కేతువు కూర్చున్నాడు. ఇక్కడ కూడా సూర్యకేతులే కూర్చున్నారు. శుభార్గలాన్ని గురువు బుధులు ఎదురేస్తున్నారు. అంటే ఇక్కడ కూడా సూర్యకేతుల నవాంశలో కూడా కనబడింది. మనకి రాశి చక్ర భావజలితంలో కనబడింది. అంటే ఈ జాతకుడు సూర్యుడికి శుక్రుడికి చేసుకుంటే చాలు పరిహారం, ఇతర భాగ్యానికి ఏ డోకా రాదని చెప్పేసి మనం. అంటే ఆపర్చునిటీస్. 9th హౌస్ అంటే ఏంటి? భాగ్యం అంటే ఆపర్చునిటీస్, జీవితంలో ఎదగడానికి అవకాశాలు కావాలి. కేతువుకి సూర్యుడికి ఇతర పరిహారాలు చేస్తున్నాడు. కేతు అంటే కుక్కలకి ఇక్కలకి వాటికి వీటికి ఆహారం పెడుతున్నాడు, చపాతీలు పెడుతున్నాడు. అర్థమైనా? సూర్యుడికి సంబంధించిన పరిహారం చేసుకుంటాడు. గోధుమనంలో అంత పాలు నెయ్యి కలిపేసి దిష్టి తీసి తురుపులు పెట్టుకుంటాడు. ఇతర భాగ్యం యాక్టివేట్ అయిపోద్దని చెప్తాం. అలాగా ప్రతి భావానికి మనం భాగ్యాన్ని యాక్టివేట్ చేయాలి. చతుర్థ భావంలో మనం ఏం చూడాలి? లగ్నం ఎంత బలంగా ఉంది, చతుర్థ భావం ఎంత బలంగా ఉంది. ఈ చతుర్థ భావం గృహానికి సుఖానికి ఎవరు ప్రతిబంధకంగా కనబడుతున్నారు అని చూడాలి. ఇప్పుడు ఈ జాతకంలో మనం చూసాము, నవాంశలో 4th హౌస్ అనేది అతని యొక్క సుఖం. ఆ సుఖాన్ని సూర్యుడు ఇద్దాం అనుకుంటున్నాడు. 3 గ్రహాలు ఇబ్బంది పెడుతున్నాయి, శుక్రుడు కుజుడు శని. చూడండి, వైవాహిక సుఖానికి 3 గ్రహాలు ఇబ్బంది పెడతాయి. ఇందాక భాగ్యాన్ని లెక్కేసుకుంటే 2 గ్రహాలు ఇబ్బంది పెడతాయి నవాంశలో. అదే నవాంశలో వైవాహిక సుఖం అనేది 4th హౌస్ అనుకోండి. ఇక్కడ 3 గ్రహాలు ఇబ్బంది పెడుతున్నాయి. రాహు ఇస్తున్నాడు సుఖాన్ని. రాహుని ఇబ్బంది పెడతానికి ఏ గ్రహం లేదు. ఎందుకంటే రాహు 11లో కూర్చుంటే 3లో ఏ గ్రహం లేదు. కాబట్టి రాహు బాగా సుఖాన్ని ఇస్తాడు. రాహు అంతర్దశలో ఇక్కడు ఈ జాతకుడు వైవాహిక సుఖం బాగా అనిపిస్తాడు, అంతవరకు డౌట్ లేదు. అంతర్దశ రాహు అంతర్దశలో కూడా అనిపిస్తాడు, అది డౌట్ లేదు. కానీ ఎప్పుడు ఇబ్బంది పడతాడు వైవాహిక సుఖానికంటే ఈ శుక్రుడు కుజుడు శని ఎప్పుడు అంతర్దశలు వచ్చినా, ఎప్పుడు మహాదశలు వచ్చినా కూడా వైవాహిక సుఖం అనేది ఇతన్ని చాలా ఇబ్బంది పెట్టింది. ఇప్పుడు మనం ఈ 3 గ్రహాలకి రెమెడీ చేసాము. అర్థమైనా? నో ప్రాబ్లం. ఎందుకంటే ఈ 3 ఇబ్బంది పెడుతున్నాయి. అలాగే ఇంకో 2 గ్రహాలు కూడా ఇబ్బంది పెడుతున్నాయి సుఖానికి సంబంధించి. కానీ భాగ్యానికి సంబంధించి 2 గ్రహాలు ఇబ్బంది పెడుతున్నాయి. ఎట్లాగా మీరేంటంటే ఒక్కొక్క దాన్ని డివైడ్ చేసుకుంటూ వెళ్తున్నప్పుడు ఈవెన్ సింగిల్ ఈవెంట్ కూడా ఏ గ్రహం ఇబ్బంది పెడుతుంది మనల్ని, దానికి మీరు పరిహారం చేస్తే ఆ సింగిల్ ఈవెంట్ సక్సెస్ఫుల్ తీసుకెళ్ళచ్చు. ఇది ఆస్ట్రాలజర్స్గా మీ ధర్మం. ఈ జ్ఞానం మనకు లేదు, ఆస్ట్రాలజర్గా ఈ నాలెడ్జ్ లేదు. చివరికి మన జీవితాల్లో మన అరగలాలు కూడా మనకు తెలియదు. మనం ఏం చెప్తాం? ఎవరి జీవితం వాళ్ళు చూసుకోలేరంటే పక్కనోడు చూడాలంటే మా జాతకం అంటారు. అది రాంగ్. అది మీకు జ్యోతిషం మీద గ్రిప్ బాగుందంటే మీ జీవితంలో జరిగే ప్రతి ఈవెంట్ని మీరే చూసుకోవచ్చు. కానీ కొంతమంది దీనికి సలహాలు చేయలేదు.
ఎవరు ఆపరేషన్ వాళ్ళు చేసుకోలేరు కదండి, వేరే డాక్టర్ వచ్చి చేయాలి కదండి. ఆపరేషన్ వేరు, జ్ఞానం వేరు. ఆపరేషన్ అనేది భౌతికంగా ఒక మనిషి కూర్చొని చేసేది. జ్ఞానానికి ఒక మనిషి భౌతికంగా అవసరం లేదు. ఆ మనిషికి జ్ఞానం ఉంటే చాలు, బుర్రలో గుజ్జుంటే చాలు, చేసుకోగలుగుతాడు. తన జాతకం తను చూసుకోగలుగుతాడు. ఎందుకంటే తన జాతకం తనే బాగా చూసుకోగలడు. ఎందుకంటే తన లోపాలు తనకే స్పష్టంగా తెలుసు కాబట్టి, తను ఎక్కడ మారాలో తనకే బాగా తెలుసు కాబట్టి ఇది చేసుకోగలరు. కానీ ఆపరేషన్కి జ్యోతిషానికి లింక్ పెట్టమాకండి. ఆపరేషన్ అనేది భౌతిక చర్య, అది భౌతికంగా చేయాల్సిన పని. దానికి ఇంకో మనిషి కావాలి. జ్యోతిషం భౌతిక చర్య కాదు, అభౌతిక చర్య ఇది. ఇది జ్ఞానానికి సంబంధించింది. బాడీ మొత్తం ప్యారలైజ్ అయిపోయినా కూడా మన బుర్ర పని చేస్తున్న సేపు మనం జ్యోతిషం చెప్పగలం. బుర్ర పని చేయాలా, చెప్పడానికి నోరు ఉంటే చాలు. లేదు ఒక చేయి పని చేసినా రాయటానికి కళ ఉంటే చాలు, జ్యోతిషం చెప్పి బతికేయచ్చు. కానీ చాలా మంది చెప్తారు. ఎందుకంటే ఇవన్నీ ఏంటంటే ఈ ఫిలాసఫీలు చెప్పేవాళ్ళు ఎలా చెప్తారంటే అది చాలా కామెడీగా ఉంటుంది. మనకు కనపడదు కదా అని. దానికి ఎగ్జాంపుల్ చాలా ఉంటుంది. అర్థమైందా? మన కింద నలుపు మనకు కనపడదు, మన ఆపరేషన్ మనం చేసుకోలేము, ఇలాంటి ఫిలాసఫీలకు వాళ్ళ బ్రెయిన్ బాగా పనిచేస్తుంది. కానీ ఎవరి జాతకం వాళ్ళు స్పష్టంగా చూసుకోవచ్చు. ఎప్పుడు చూసుకోగలుగుతారు? మీకు పరాశర మహర్షి చెప్పిన ఆర్గళ జ్ఞానం మీద గ్రిప్ వచ్చినప్పుడు. మీరు ఒక 100 చాట్లు 1000 చాట్లు చూడండి. ఒక నెల రోజులు 2 నెలలు టైం పెట్టుకోండి. ప్రతి చాట్లో ఆర్గళ భావాన్ని చూడండి, వాళ్ళతో మాట్లాడండి. ఆ ఈవెంట్ వాళ్ళ లైఫ్లో వచ్చిందా లేదా చూడండి. ఆ ఈవెంట్ జరుగుతున్నప్పుడు ప్రతిబంధనలను ఆపిందా లేదా చెక్ చేసి చెప్పండి, అడగండి. ఈ ఇయర్లో ఇది జరిగిందా, ఇది జరుగుతున్నప్పుడు ఈ ఆటంకాలు ఏమైనా వచ్చినాయా, ఇలా అడగండి. మీరు ఒక డిస్కషన్ అనేది చేయండి క్లయింట్స్. చేస్తున్నప్పుడు ఏంటంటే మీకు నాలెడ్జ్ బాగా పెరుగుతుంది. అంటే ఒక స్పష్టత వస్తుంది, మీకు ఒక కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి బిల్డ్ అవుతుంటాయి. ఇట్లా మీకు ఏంటంటే ఈ ఆరగలా విధానం మీద మీరు ఎంత బలమైన గ్రిప్ తెచ్చుకుంటారో అప్పుడు మీకు ఏంటంటే చాలా సమస్యలు మీరు సొల్యూషన్ చెప్పగలుగుతారు. ఈ ఆరగల జ్ఞానం లేదు మనకి, సొల్యూషన్స్ మనం చెప్పం, ఫెయిల్ అయిపోతాం. ఓకేనా? ఇట్లా మీకు ఏంటంటే పరాశరి బేసిక్స్ చాలా ఉంటాయి. ఎవ్రీ బేసిక్స్ మీద మీరు తెచ్చుకునే గ్రిప్ ఏదైతే ఉంటుందో ఈ గ్రిప్ అనేది మంచి స్పష్టతను ఇస్తుంది మీకు. ఎంత స్పష్టత అంటే అంత స్పష్టత జ్యోతిషంలో కలుగుతుంది. అటు మీరు ఎప్పుడైనా సరే ఒకళ్ళ ఆస్ట్రాలజర్స్తో డిస్కస్ చేసేటప్పుడైనా ఏదైనా సరే గుడ్డెద్దు చేలో పడ్డట్టు పిచ్చి ప్రశ్నలు అడగమాట. స్పష్టంగా ఉండాలి. లగ్న డిగ్రీలు ఎలా పడ్డాయి, గ్రహాలు ఏ డిగ్రీలో కూర్చున్నాయి, లగ్న మధ్యమం ఎలా పడింది. మధ్యమం చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మీకు ఆస్ట్రాలజీలో ద బెస్ట్ సీక్రెట్ ఒకటి చెప్తాను చూడండి. చార్ట్ షేర్ చేస్తాను. ఇది మనకి జాతక చక్రం అనుకుందాం. ఈ జాతక చక్రంలో మీకు ఇక్కడ గ్రౌండ్ ఫ్లోర్ లోకి వెళ్ళారు అనుకోండి, నా గ్రౌండ్ నావిగేషన్ టాప్ లో హౌసెస్ అని ఉంటుంది. ఈ హౌసెస్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీకు ఫస్ట్ హౌస్ నుంచి 12th హౌస్ వరకు ఇచ్చారు. ఇక్కడ మధ్యమ డిగ్రీలు ఇచ్చారు. ఇప్పుడు 14 డిగ్రీలు లగ్నం పడింది. అలాగే మధ్యమం ఏం పడింది, ద్వితీయ భావానికి మధ్యమం కూడా 14 డిగ్రీలు. ఇలా మధ్యమ డిగ్రీలు అన్ని 14. అంటే ద్వితీయ భావం అంటే మనం ఏం చెప్తాం, ఎక్యుములేషన్ వెల్త్ అని చెప్తాం. మన కుటుంబం, మన ధన సంపాదన, ఇదంతా చెప్తాం. 14 డిగ్రీలు వృశ్చిక రాశి అంటే మనకి ఏం పడుతుంది డిఫాల్ట్ గా చెక్ చేసుకుంటే చెప్పండి. మనకి వృశ్చిక రాశిలో మనం చూసుకున్నాం అనుకోండి, విశాఖ 4వ పాదం 3 డిగ్రీలు 20 నిమిషాలు. అలా చూసుకున్నా కూడా మనకి 14 డిగ్రీలు వచ్చేసరికి ఏమవుతుంది, అశ్విని ఇది అక్కడ అనురాధ వస్తుంది మనకి 4 పాదాలు. ఇది విశాఖ 1 పాదం, అనురాధ 3 పాదాలు. అంటే మొత్తం 4 పాదాలు లెక్కేసుకున్నాం అనుకోండి. 4 3 12. ఓకేనా? అలాగే 4 2 ఎంత 80. అంటే దగ్గర దగ్గర 13 20. అంటే దగ్గర దగ్గర మనకి మధ్యమం ఎక్కడ పడుతుంది ఎగ్జాక్ట్ గా లెక్కేసుకుంటే 14 డిగ్రీలు 14 నిమిషాలు. 4 పాదాలు చూసుకుంటే 4 3 12 డిగ్రీలు. అలాగే 4 20 చూసుకుంటే 80. అంటే 13 డిగ్రీలు 20 నిమిషాలకు ఒక పాదం వెళ్ళిపో, ఇది ఒక నక్షత్రం కింద. అంటే ఇది పర్ఫెక్ట్ గా 14. అంటే అనురాధ 4వ పాదంలో లగ్న మధ్యమం ద్వితీయానికి పడింది. అంటే ఈ శని అనేది వీళ్ళకి ధనకారకుడు అవుతున్నాడు. ఫస్ట్ మనం ఏం చెప్తాం, కుజుడు కదండి అంటాం. కుజుడు ద్వితీయాధిపతిగా ధనాన్ని ఇస్తున్నాడు కదా అంటాం. మధ్యమం చాలా ఇంపార్టెంట్. ఆ మధ్యమంలో శని ఇస్తున్నాడు. ఈ శనికి ద్వితీయంలో ఎవరు కూర్చున్నారు అనుకుంటే వాళ్ళు అరగలాన్ని ఇస్తారు. లాభంలో ఎవరు కూర్చున్నారు శని కంటే, ఇప్పుడు మన భావచలితలోకి వెళ్ళాం. తృతీయంలో మనకి ఒక గ్రహం అట్టబడింది. వ్యయభావంలో సూర్యుడు కూర్చున్నాడు.
అంటే ఈ సూర్యుడు ఆర్గలా ఇస్తున్నాడు. ఇది శనికి, ధనానికి కంజంక్షన్ అయిన కుదిరి ఇస్తున్నాడు ఆర్గలని, అలాగే సూర్యుడు కూడా ఇస్తున్నాడు. వీళ్ళ దశాంతర దశలో విపరీతమైన ధనం వస్తుందని చెప్పొచ్చు. సూర్యుడు అంతర్దశ వచ్చిందనుకో అక్యుములేషన్ వెళ్తే చాలా బలంగా పడుతుందని చెప్పొచ్చు. కానీ వీళ్ళకి అదే టైంలో ఇబ్బంది పెట్టేది ఎవరు ఉన్నాడంటే రాహు ఉన్నాడు. ఈ రాహు సాయం చేస్తున్నాడు సూర్యుడు అంతర్దశలో, సూర్యుడు బలంగా ఇస్తాడు. అలాగే దశమంలో ఉన్న గ్రహానికి చతుర్థంలో ఉన్న గ్రహం ఇబ్బంది పెడుతుందా లేదా చెక్ చేసుకోండి. చతుర్థంలో ఏ గ్రహాలు లేవు. ఈ ధనానికి సంబంధించి మిగతా గ్రహాలన్నీ మైనస్ అయ్యాయి. ఈ భావం నుంచి ఎక్కువ గ్రహాలు 2, 4, 11లో కూర్చున్నాయి అనుకోండి, అవి బలంగా ఇస్తాయి. లేదు, ఆ కాన్సెప్ట్ 11 ఏమైంది, దాన్ని బట్టి కూడా ఈ అక్యుములేషన్ అనేది ఉంటుంది. అంటే వీళ్ళకి ఏం వచ్చింది వారసత్వంగా అక్యుములేషన్. ఇప్పుడు లాభాన్ని చూసాం, 11వ భావం ప్రాఫిట్స్ 14 డిగ్రీలు లియో ఉంది. అంటే వీళ్ళ ప్రాఫిట్స్ ఎక్కడి నుంచి వచ్చే అవకాశాలు అండి. ఒకటంటే సెకండ్ హౌస్ అంటే మనం దాచిపెట్టుకున్నదాం, అంటే మన దగ్గర స్టోర్ అయింది అని. కానీ స్టోర్ అవ్వాలంటే ఎక్కడి నుంచో ఒక చోటకి లాభాలు రావాలి కదా. ఈ లాభాల భావం ఎలా ఉంది, 11th హౌస్కి వెళ్ళండి. 11th హౌస్ కూడా 14 డిగ్రీలు లియో. 14 డిగ్రీలు అంటే ఆల్మోస్ట్ మనకి పుబ్బ 1వ పాదం పడుతుంది. ఎందుకంటే మకా 13, 20 డిగ్రీలు పోతే మిగతా 14 1వ పాదం 3, 20 కాబట్టి ఇక్కడ శుక్రుడు లాభాలకి కారణం అవుతున్నాడు ఈ జాతకానికి. ఈ శుక్రుడికి ఆర్గలా చెక్ చేసుకున్నాం మనం. ద్వితీయంలో 2 గ్రహాలు కూర్చున్నాయి శుక్రుడికి, శని కుజులు ఇద్దరిస్తున్నారు, సూర్యుడు ఒక్కడే ఆపుతున్నాడు. ఈ చంద్రబుధులు ఇస్తున్నప్పుడు ఆపేవాళ్ళు ఎవ్వరు లేరు. అంటే ఏంటి, 4 గ్రహాలు అట్ ద సేమ్ టైం రాహు, 5 గ్రహాలు విపరీతమైన లాభాన్ని ఇస్తున్నాయి అని ఆపేది ఇద్దరు ఉన్నారు, సూర్యుడు కేతువు. చూడండి భావజంతుల లాభాన్ని ఆపేది కూడా వీళ్ళిద్దరే. ఈ జాతకుడు సింపుల్ గా చెప్పొచ్చు, భాగ్యం రావాలన్నా లాభాలు రావాలన్నా సూర్యకేతులకి రెమెడీ చేసుకో బ్లైండ్ గా. నీ అదృష్టాన్ని ఎవడు ఆపలేడని చెప్పి నేను బ్లైండ్ చెప్పాను. సింగిల్ రెమెడీ సూర్యకేతులు కంటే. అంటే ఒక చార్ట్ ని మీరు ప్రతి భావాన్ని, ఇప్పుడు సప్తమ భావం 14 డిగ్రీలు ఏరిసి పడింది. 14 డిగ్రీలు అంటే మళ్ళీ శుక్ర నక్షత్రం. అంటే శుక్ర నక్షత్రం అంటే ఇక్కడ వివాహ కారకుడు అవుతున్నాడు ఈ జాతకానికి. ఇతని నుంచి ద్వితీయులు ఎవరు కూర్చున్నారు, శని కుజులే. ఈ జాతకానికి రాహు కూడా ఆరకడానిస్తున్నాడు శుక్రుడి నుంచి. చూడండి ఇంకొక షార్ట్ ఫార్ములా వివాహానికి సంబంధించి. ఈ జాతకానికి రాహులో శని వివాహాన్ని చేశాడు. శుక్రుడి నుంచి శని 2వ ఇంట్లో కూర్చున్నాడు, విరోధారకంలో సూర్యుడు కూర్చున్నాడు. సూర్యుడు కొద్దిగా ఆపాలని చూశాడు, కుజుడి నుంచి సూర్యుడు, శని నుంచి కష్టంగా ఉంది. అలాగే రాహుకు విరోధారకంలో ఎవరయ్యారు, కేతు అయ్యాడు. అంటే ఇక్కడ కూడా మనం సూర్యుడికి కేతుకి రెమెడీ చేసాం, ఇతని వివాహానికి అడ్డంకే లేదని చెప్తాం, వివాహం అయిపోతుంది. చూడండి ఈ జాతకానికి వివాహం అవ్వాలన్నా, అలాగే భాగ్యం యాక్టివేట్ అవ్వాలన్నా, లాభాలు రావాలన్నా సూర్యకేతులు ఇద్దరే అడ్డం పడుతున్నారు. ఈ సూర్యకేతులు ఇద్దరికి రెమెడీ చేసుకున్నాడు, డైలీ చేసుకున్నాడు సరదాగా. ఇతర భాగ్యానికి అడ్డం లేదు, బేభత్సం వస్తుందని చెప్పచ్చు. ఎందుకంటే ఇక్కడ లాభంలో 2 గ్రహాలు ఇస్తున్నాయి, ఆల్మోస్ట్ 5 గ్రహాలు ఇస్తాను చూస్తుంటే ఇది ప్రాఫిట్స్ ని ఒక్క 2 గ్రహాలే ఆపుతున్నాయి. అంటే లాభాలకి కానీ భాగ్యానికి కానీ. అలా మనం ఏంటంటే ఈ సెంటర్ ఏదైతే ఉందో కస్ప్, ఈ సెంటర్ ఏ లగ్న నక్షత్రం పడుతుందో, ఏ పాదం ఆ భావ నక్షత్ర మధ్యలో ఏదైతే పడుతుందో ఆ నక్షత్రాన్ని సెంటర్ చేస్తే ఆరగళాలు చూడాలి. ఏ గ్రహం అడ్డం పడుతుందో మీకు తెలిసిపోతుంది. చాలా ఈజీగా రెమెడీ చేస్తారు, ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. ఓకే, మీకు ఆల్మోస్ట్ ఇలా ఆరగళ విధానంలో మ్యాక్సిమం కవర్ చేశాను అనుకుంటున్నా. ఓకేనా, మీరు వీటి మీద ప్రాక్టీస్ చేయండి, రెమెడీస్ ఉంటే రెమెడీస్ చెప్పండి, ఫలితాలు ఎక్సలెంట్గా తీసుకుంటారు, నో డౌట్ దాంట్లో. ఓకేనా.